కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరొక శీర్షిక విందాము. ఆనందనిధి. మన తీరు, మన ఆలోచనలు చాలా చిత్రమైనవి. గొప్ప గొప్ప మహనీయుల అనుభవాలు, వారి బోధనల్ని చదువుతాం లేక వింటాం. కానీ వాటిని మన మనసులలో ఎంత సమయం వరకు నిలపగలుగుతాం అనేది మనమై మన హృదయాలను తడిమి చూసుకుంటే మనకే అర్థమవుతుంది. ఒక పురాణ గాథను విని, ఒక మహాత్ముని జీవిత గాథను విని బయటకు వచ్చిన తర్వాత కనీసం విన్నంత సమయం కూడా వాటి ప్రభావాన్ని మన మనసుల్లో నిలుపుకోలేము. మనతో మన చుట్టూ ఉన్న మాయ గోల పోదు, మరొక విషయానికి చోటు రాదు. ఇది మనకు భగవంతుడు చెప్పినది అనుకుంటూ మన మనస్సులకు నచ్చిన ఏదో ఒక నియమాన్ని మన హృదయాల లోతులో దాకా పోనిచ్చి దానిని ఆచరించటం గూర్చియే చింతన చేస్తే మనలో కాస్త మార్పు కలిగినట్లే. ఇంకా మన ప్రభువు చెప్పిన నియమం ఇది అని ఇక ఏ విమర్శ లేకుండా ముందు వెనకలాడకుండా ఆచరించగలిగితే మనం ధన్యులమైనట్లే. మన హరప్రభువు లేఖల ద్వారా కానీ తన శ్రీముఖం ద్వారా కానీ ఎన్నెన్ని ఆచరణీయమైన బోధల్ని వెలువరించాడో కనీసం ఒక్కటి ఆచరించాలంటే మన మెదళ్లలో ఎన్ని అనుమానాలు పుట్టుకొస్తాయో చిత్రంగా ఉంటుంది. బాగా ఆలోచిస్తే మానవులలో 3 రకాల స్వభావాలు కనపడతాయి. మహాభక్తులు, మహాత్ములు, మహనీయులు భగవానుడు చెప్పినది ఇది అని ఎన్ని ఇబ్బందులు రాని, అడ్డంకులు రాని ఒకే ఒక చూపుతో ఆచరిస్తారు. వారి మనసులు ఆ ఆచరణకు వ్యతిరేకంగా సలహాలు ఇవ్వవు, అనుమానాలు రేకెత్తించవు. ఆ మనసులు అహర్నిశలు భగవానుల్లో లీనమై ఉంటాయి. అందువల్ల ప్రభుని బోధలను ఆచరించటంలో వారు వెనుకాడరు. ఒక చిన్న బిడ్డ తండ్రి చెప్పినట్లు చేస్తాడే కానీ ఇది జరిగే పనేనా కాదా, ఇది మంచిదా కాదా అని ఆలోచించడు. అంత బుద్ధి వానికి ఉండదు. ఆ పసిబిడ్డ ఆచరణలా ఉంటుంది మహనీయుల ఆచరణ. ఇక 2వ స్వభావం, ప్రభువు ఇలా చెప్పాడు కానీ మనం ఎంతవరకు ఆచరించగలము? అసలు సాధ్యపడుతుందా? ఇక ఎన్ని ఇబ్బందులు వస్తాయి? ఇలా మెదడుకు బాగా పనిపెట్టి ఆలోచించి కొంతవరకు ఆచరించడానికి పూనుకొని కొంత కుదరక ఆ బోధని వదిలివేయటం. ఇక 3వ స్వభావం ఏమంటే వినిన పవిత్ర బోధలని ఆ స్థలంలోనే వదిలివేసి యథాప్రకారంగా నడవడిని కొనసాగించటం. ఇందుకు కారణం ఏమిటి? మన చుట్టూ గల సాంసారిక మాయ లేక సంసారాసక్తి ప్రభు బోధల వైపుకు మరలనీయదు. శ్రీ హరప్రభువు ఒక భక్తునికి లేఖ ఇలా రాశాడు. మనం ప్రభుని ఆజ్ఞని అర్థం చేసుకోలేక ఏది చేస్తామో దానివల్ల భవిష్యత్తులో చాలా కష్టాలు పడవలసి, పశ్చాత్తాప పడవలసి వస్తుంది. కానీ అప్పుడు మనకు చాలా ఆలస్యం అయిపోతుంది. మనకు ప్రభు బోధను గురించి ఇక ఆలోచిద్దాం. ప్రభుని మాటను ఆజ్ఞగా తలచి మరొక చూపు లేకుండా ఆచరిస్తే కలిగే సుఖం ఏమిటో ఆచరించితే అర్థమవుతుంది. మామూలుగా లోకంలో చూస్తూనే ఉంటాం. తండ్రి బిడ్డ భవిష్యత్తు అంతని దృష్టిలో పెట్టుకొని ఇలా చెయ్యరా అని చెప్పిన మాటల్ని కొడుకు ఆజ్ఞగా భావించి చేశాడా అతడికి ఒక రీతిగా, ఒక పద్ధతిగా జీవితం గడపవచ్చును. కానీ తండ్రి చెప్పిన దానిని పెడచెవిన పెట్టి సొంత మెదడు ఉపయోగించి తన ఇష్టప్రకారమే చేశాడా దాని ఫలితం అతడికి అనుభవమై చివరికి పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఇదే విషయంలో ఒక ఉదాహరణ. శ్రీ గోవింద చంద్రపాల్ అనే భక్తుడు వ్యాధిగ్రస్తుడైనందుకు హరప్రభు ఇచ్చిన ఆజ్ఞ. సోనాముఖిలో మనోహరదాసు గోస్వామి మందిరానికి వెళ్ళి స్నాన జలాన్ని సేవించమని, అక్కడ జరిగే ఉత్సవంలో భోగం ఇవ్వమని. కానీ ఆ ఆజ్ఞకు అతడేం చేశాడో ఈ క్రింది ప్రభు లేఖాంశంలో అవగతమవుతుంది. మీరు చక్కగా వెళ్ళగలరని
అనుకునేటప్పుడు మీకు ప్రతి ఒక్క లేఖలోనూ మనోహరం దగ్గరికి వెళ్ళమన్నాను. అప్పుడు ఆ అమ్మకి ఇష్టం లేదు. అందువల్ల మీరు ఆ పనికి భయపడిపోలేదు. ఇప్పుడు ఈ కష్టాన్ని ఎవరు సహించుకోవాలి? ఆ మనోహరుని ఆశ్రయంలో ఉండండి, ఆనందంగా ఉంటారు. పై ప్రభువు లేఖాంశం మనకే విశదమవుతోంది. అతడి భార్య ఆటంకపరిచింది. ప్రభుని ఆజ్ఞ మన హృదయాలలోకి నేరుగా హత్తుకోవాలంటే మన సొంత ఆలోచనలు, మన చుట్టూ ఉన్న వారి అయిష్టత, వారి సలహాలు మన హృదయాలలో చోటు చేసుకోరాదు. అప్పుడు మన మనసులలో వెలితి ఏర్పడి ఆ ఖాళీలో ప్రభుని ఆజ్ఞ జ్వరపడుతుంది. మనం పూర్తిగా స్వ లేక మన భావాలతో నిండి ఉంటే ప్రభుని బోధలు, ఆజ్ఞలు చొరబడేదెక్కడా? శ్రీ హరప్రభు చెప్తున్నాడు, బాగా నామం చెయ్యండి. నామం చెయ్యటంలో ఎప్పటికీ నిర్లక్ష్యం చెయ్యకండి. ఈ ఒక్క ఆజ్ఞని ఆచరిస్తే చాలు. మనలో గల స్వాని ఈ నామ ప్రభావమే క్రమక్రమంగా శూన్యం చేస్తుంది. నామం ఎంత ఎక్కువగా అలవర్చుకుంటూ ఉంటే అంతంతగా ప్రభునిపై ఆధారపడటం జరుగుతుంది. ఒక చిన్న బిడ్డ తండ్రిపై ఆధారపడినట్లు ఆధారపడటం ఈ నామస్మరణయే నేర్పుతుంది. మనమెంత మేధాశక్తి కలవారమైనా, ధైర్యవంతులమైనా చివరి దశ దాకా మనలో గల మేధాశక్తి, ధైర్యం నిలువవు. ఒక్కొక్క సమయం వస్తుంది, చిన్న శబ్దం సైతం గజగజలాడిస్తుంది. మనల్ని ప్రతి విషయము మనం తలకిందులయ్యేలా అయోమయం చేస్తుంది. అలా కాక ప్రభువు చెప్పినట్లు ఆచరిస్తూ ఉంటే ప్రతి విషయానికి నా ప్రభువు ఉన్నాడు, నా జీవితంలో ప్రతి క్షణం నన్ను అంటి ఉన్నాడు, నన్ను కాపాడుతున్నాడు అన్న భావం వస్తుంది. కొండంత ధైర్యం వస్తుంది. ఇంకా శాంతి, ఆనందాలు మనవే. మనం ప్రధానంగా ఆచరించవలసినది ప్రభు నామస్మరణ. ఇది నిరంతరం జరగాలి. ఇది ఎంత ఎక్కువగా జరిగితే మన మనస్సులలో మాయ తొలగి అంతగా ప్రభు రక్షణ మనకి అనుభవం అవుతుంది. ఆ తండ్రి రక్షణలో మనకి ఆనందమే ఆనందం. ప్రభు బోధ మనకు అప్పుడు బాగా అతుకుతుంది. ముందు వెనకలు ఆలోచించకుండా ఆచరించవలసినది ప్రభునామస్మరణ. ఇది నిరంతరం జరగాలి. ఇది ఎంత ఎక్కువగా జరిగితే మన మనస్సులో మాయ తొలగి అంతగా ప్రభురక్షణ మనకి అనుభవం అవుతుంది. ఆ తండ్రి రక్షణలో మనకి ఆనందమే ఆనందం. ప్రభు బోధ మనకు అప్పుడు బాగా అతుకుతుంది. ముందు వెనకలు ఆలోచించకుండా ఆచరిస్తూ ప్రభుని సంతోషాన్ని అనుభవిస్తాం. ఇటువంటి బ్రతుకుని చివరి వరకు సాగిస్తాం. ఇదే మహనీయులు ఆచరించిన బాట. వారెలా మహనీయులయ్యారంటే వారు 100కి 100 పాళ్ళుగా భగవానునిపై ఆధారపడ్డారు. ఆయన ప్రేమలో, ఆయన ప్రసాదించిన ఆనందంలో మైమర్చిపోయారు. ఇక వారి ప్రతి పని ఆ ప్రభుని నాయకత్వంలో జరిగింది. ప్రభువు ఇచ్చిన ఆనందమే వారికి మిగిలింది. ఇక మన విషయానికి వద్దాం. ఇది నూతన సంవత్సరం. అంటే ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచి ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టామో ఒక్కమారు యోచిద్దాం. మన జీవితాలు సఫలం చేసుకోవటానికి ఇంకా ఎంత సమయం మిగిలి ఉందో ఇక ఇప్పుడు ఈ క్షణం రేయింబవళ్ళు ప్రభునామస్మరణ చేసుకుందాం. ఇక చిట్ట చివరి దశ ఎలా వస్తుందో ఆ సమయంలో శరీర యంత్రం పూర్తిగా పనిచేయడం మానివేస్తుంది. అప్పుడిక చేసేదేమీ ఉండదు. అందువల్ల అహర్నిశలు మన తలంపులలో ప్రభువుని నిలుపుకునే కృషిలోనే ఉందాం. ఆ దయామయుని దయలో, ఆ రక్షణలో జీవిద్దాం. చివరికి సంతోషంగా ప్రభుని ఒడిలోకి చేరుకుందాం. జై శ్రీ కుసుమహరనాథ్ కీ జై.